Hey students, welcome back to our channel. గైస్ మన ఛానల్ పేరు వచ్చేసి FM Noab Academy. గైస్ ఈ వీడియోలో అయితే వచ్చేసి మనం తెలుసుకుందాం గైస్ ఈరోజు వచ్చేసి మనకైతే ఏపీ డిగ్రీ వాళ్ళకైతే OAM DSC వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఇంకా చాలామందికి అయితే తెలియదు గైస్. ఇంకా ఎవరికైతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ప్రింట్అవుట్ చేసుకోవాలి, ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి, ఇంకా వచ్చేసి చాలామందికి అయితే మనమైతే చూసుకోవచ్చు. క్యాజువల్గా కామన్ ప్రాబ్లం వచ్చేసి మనమైతే చూసుకోవచ్చు, జీమెయిల్ రావడం లేదు. ఆ ప్రాబ్లం గురించి కూడా మనమైతే మన యూట్యూబ్లో ఉన్న ఒక వీడియో అయితే మీకు స్టూడెంట్స్ కోసం అయితే మన టీం అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. చూడండి, ఆ వీడియోని అయితే మీరైతే చెక్ చేసుకోండి. దానికన్నా ముందు ఇంకా మన యూట్యూబ్ వీడియోలో కొత్త మంది చూస్తుంటే వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎవరు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని ప్రిఫర్ చేయండి. ఇంకా చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, సార్ మనకైతే హిందీ వర్జన్ కూడా ప్రొవైడ్ చేయండి అని. మీకోసం అయితే హిందీ వర్జన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే మన ఛానల్లో అయితే జరుగుతుంది. చూడండి, ఇంకా ఎవరికైతే హిందీ వర్జన్ కావాలో వాళ్ళైతే ఆ వీడియోని కూడా అయితే చూసుకోవచ్చు. ఇంకా ఆ వీడియోలో అయితే మనం చూసుకున్నట్టు సీట్ అలాట్మెంట్స్. ఇంకా వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం డోంట్ మేక్ మిస్టేక్స్ గైస్. మనమైతే మిస్టేక్స్ చేయకూడదు రిపోర్టింగ్. ఇఫ్ మనమైతే రిపోర్టింగ్ టైంలో మిస్టేక్స్ చేసినామనుకోండి, మనకైతే మన సీట్ ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది చూడండి గైస్. ఇంకా మనమైతే ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి మనమైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనమైతే ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలో ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం గైస్. ఇంకా మనమైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏపీ డిగ్రీ వాళ్ళైతే మనకైతే ఏమేమి తీసుకొని వెళ్ళాలో డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇంకా సెట్ ఆఫ్ కాపీస్ అయితే మనమైతే తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే మనమైతే చూసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్స్, మనకైతే అలాట్మెంట్ లెటర్ ఒఫీషియల్గా 1 day మాత్రమే ఇస్తారు చూడండి గైస్. అదైతే మనమైతే ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి OAM DSC అప్లికెంట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇంకా వచ్చేసి SSC అంటే 10th క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్ ప్లస్ 3 సెట్ కాపీస్ అయితే మనమైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది చూడండి. ఇంకా వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అంటే 12th మార్క్స్ మేము కంప్లీట్ అయిపోయినది ఒరిజినల్, ఇంకా దాంతోపాటు 3 sets ఆఫ్ కాపీస్. ఇంకా వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC ఫ్రమ్ ది లేటెస్ట్ స్టడీ కాలేజ్. మనమైతే ఇంటర్మీడియట్ 12th కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే మన TC కూడా వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చూడండి గైస్. లేకపోతే మనకైతే బయట నుంచే పంపించేస్తారు. ఇంకా వచ్చేసి స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇఫ్ ఆస్క్డ్ బై ది కాలేజ్. మనమైతే వాళ్ళు అడుగుతారు, లేకపోతే లేదు. కొన్ని కాలేజెస్లో అయితే ప్రాపర్గా అడుగుతారు చూడండి, అందుకోసం అయితే తీసుకొని వెళ్ళండి గైస్. ఇంకా వచ్చేసి మనకైతే 7th one క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రాపర్ మ్యాండేటరీ చూడండి గైస్. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎందుకంటే SC ST BC వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది చూడండి. ఇంకా వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఫ్రీ రియంబర్స్మెంట్. ఇంకా వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి చూడండి గైస్. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళైతే మనకైతే 2 lakhs బిలో ఉన్న వాళ్ళకైతే మనకైతే ఇన్కమ్ అయితే పడుతుంది. ఇంకా వచ్చేసి EWS సర్టిఫికేట్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. దాంతోపాటు అయితే మనకైతే కాలేజెస్ మనం ప్రిఫర్ చేసిన కాలేజెస్ అయితే వస్తాయి చూడండి. ఇంకా వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మనకైతే ఎవరైనా ఎక్స్పైర్ అయిన వాళ్ళకైతే ఉంటుంది అది. ఇంకా వచ్చేసి మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ ఫర్ వెరిఫికేషన్ గైస్. మన ఆధార్ కార్డ్, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ టోటల్ ఆధార్ కార్డ్స్ అయితే ఒరిజినల్ ప్లస్ వెరిఫికేషన్కి అందుకోసం. ఇంకా జిరాక్స్ 3 sets, ఇవన్నీ అయితే 3 sets అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇంకా అట్లీస్ట్ మనమైతే 6 to 10 తీసుకొని వెళ్ళండి, మ్యాక్సిమం 10 తీసుకొని వెళ్ళండి. అక్కడైతే మనకైతే 6 అయితే అడుగుతారు చూడండి. ఇంకా ఎందుకంటే మనమైతే తీసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మనకైతే అడిషనల్ ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే, ఇంకా చాలామంది అయితే NCC కేటగిరీ నుంచి అయితే వెళ్తారు. వాళ్ళైతే NCC, ఇంకా ఎవరైతే క్యాప్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు కేటగిరీతో వెళ్ళాలంటారో వాళ్ళైతే క్యాప్, స్పోర్ట్స్, PH వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ స్టడీ గ్యాప్ సర్టిఫికేట్ అంటే గ్యాప్ పెట్టినారు 12 తర్వాత చాలామంది అయితే కూర్చున్నారు, అది కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్వేస్ క్యారీ 2 to 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ గైస్. మనమైతే విత్ ది ఒరిజినల్స్ గైస్. మనకైతే
చూసుకోవచ్చు. చూడండి మనమైతే 3 సెట్స్ అయితే మినిమమ్ ఉండాలి చూడండి గైస్, ఎందుకంటే వాళ్ళైతే అడుగుతారు. ఇంకా వచ్చేసి మనమైతే నార్మల్గా యూజువల్లీ టీసీ ప్లస్ అలాట్మెంట్ లెటర్ ఇంకా ఎవరైతే మైగ్రేట్ ఉన్నారో వాళ్ళైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది చూడండి. ఇంకా రిటర్న్ ఆఫ్టర్ ది వెరిఫికేషన్ గైస్, మనకైతే ఇదైతే మ్యాండేటరీ చూడండి. ఇది తీసుకోకపోతే మనకైతే రిపోర్టింగ్ అయితే ఇన్కంప్లీట్ అయిపోతుంది చూడండి గైస్. అందుకోసం ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఎవరికైతే సెకండ్ కౌన్సిలింగ్ కావాలో ఇంకా అప్డేట్స్ కావాలో. ఓకే గైస్, రైట్ ఇస్